ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లోని మ్యాచ్ నంబర్ 91లో తెలుగు టైటాన్స్ మరియు యూపీ యోధాస్ ఈ రోజు రాత్రి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పూణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉన్న బ్యాడ్మింటన్ హాల్లో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తెలుగు టైటాన్స్ మరియు యూపీ యోధాస్ యొక్క చివరి మ్యాచ్లు చూసుకున్నట్లయితే తెలుగు టైటాన్స్ నవంబర్ 30న జైపూర్ పింక్ ప్యాంథర్స్ తో జరిగిన మ్యాచ్ లో 28-41 స్కోరు తేడాతో ఓడిపోయింది. ఇది ప్రో కబడ్డీ సీజన్ 11లో వారికి 6వ పరాజయం. ఇక యూపీ యోధాస్ తమ చివరి మ్యాచ్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ పై 33-29 స్కోరుతో విజయం సాధించారు. తెలుగు టైటాన్స్ మరియు యూపీ యోధాస్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డులు చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో తెలుగు టైటాన్స్ మరియు యూపీ యోధాస్ 15 సార్లు తలపడ్డాయి. యూపీ యోధాస్ 10 సార్లు గెలిచారు. కానీ తెలుగు టైటాన్స్ కేవలం 3 విజయాలు సాధించారు. మరో 2 మ్యాచ్లు సమానంగా ముగిశాయి. ఈ సీజన్ లో జరిగిన చివరి పోరులో యూపీ యోధాస్ 40-34 స్కోరు తేడాతో గెలిచారు. ప్రస్తుత సీజన్ 11లో పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ 48 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. వారికి 9 విజయాలు 6 పరాజయాలు ఉన్నాయి. మరోవైపు యూపీ యోధాస్ 43 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతున్నారు. వారు 7 విజయాలు 6 పరాజయాలు 1 డ్రా ఉన్నాయి. తెలుగు టైటాన్స్ మరియు యూపీ యోధాస్ మధ్య జరిగే మ్యాచ్లో టాప్ ప్లేయర్లను ఇప్పుడు చూద్దాం. తెలుగు టైటాన్స్ నుంచి చూసుకున్నట్లయితే గాయం నుంచి కోలుకొని పవన్ షెరావత్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగబోతున్నాడు. ఈ సీజన్లో 9 మ్యాచ్ల్లో 92 రైడ్ పాయింట్లు సాధించి తెలుగు టైటాన్స్ కు ప్రధాన రైడర్గా నిలిచాడు. గాయం నుండి తిరిగి రావడానికి ఆయన ఎదురు చూస్తున్నారు. సాగర్ సేత్పాల్ రావల్ డిఫెన్స్ లో 15 మ్యాచ్ల్లో 34 టాకిల్ పాయింట్లు సాధించారు. విజయ్ మాలిక్ ఈ సీజన్లో 126 పాయింట్లు సాధించి అత్యంత ప్రతిభావంతమైన ఆల్రౌండర్గా నిలిచాడు. యూపీ యోధాస్ యొక్క టాప్ ప్లేయర్లను ఇప్పుడు చూసుకున్నట్లయితే భవానీ రాజ్పూత్ 13 మ్యాచ్ల్లో 78 రైడ్ పాయింట్లతో ప్రధాన రైడర్గా నిలిచాడు. సుమిత్ సంగ్వాన్ 14 మ్యాచ్ల్లో 47 టాకిల్ పాయింట్లతో డిఫెన్స్లో ముందున్నాడు. భరత్ హుడా 14 మ్యాచ్ల్లో 93 రైడ్ పాయింట్లతో యూపీ యోధాస్కు బెస్ట్ ఆల్రౌండర్గా ఉన్నాడు. ప్రో కబడ్డీ లీగ్ రికార్డులు మరియు మైలురాళ్లు ఇప్పుడు చూద్దాం. తెలుగు టైటాన్స్ ప్లేయర్ అంకిత్ తన పీకేఎల్ కెరీర్లో 100 ట్యాకిల్ పాయింట్లను చేరుకోవడానికి ఇంకా 8 పాయింట్లు అవసరం. తెలుగు టైటాన్స్ మరియు యూపీ యోధాస్ మ్యాచ్ని ఎక్కడ చూడవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ మరియు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో తెలుగు టైటాన్స్ మరియు యూపీ యోధాస్ మధ్య రసవత్తర మ్యాచ్ మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ మ్యాచ్ లో పవన్ షెరావత్ తన గాయం తర్వాత మళ్ళీ ఆరంగేటం చేయబోతున్నాడు. పవన్ షెరావత్ ఆటని చూడడానికి ఎంతమంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ప్రో కబడ్డీ లీగ్ వీడియోస్ కోసం, కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.